అంటే ఐమ్ ఆస్కింగ్ అబౌట్ ఏంటంటే మీకు యాంగిల్స్ వైజ్ టేక్స్ తీసుకుంటే ఓకే, బట్ డైలాగ్స్ మిస్ చేసుకోవడం కానీ ఆర్ ఎల్స్ జూనియర్ ఆర్టిస్టులు కరెక్ట్ గా లేకపోవడం కానీ మిగతా ఆర్టిస్టుల వల్ల డిస్టర్బెన్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి మిస్టేక్స్ జరిగి. ఇప్పుడు హీరో గారు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటారండి, 99% ఆయన వైపు నుంచి మిస్టేక్ ఉండదు. ఆయన ఎంత డెడికేషన్ ఉంటారంటే మార్నింగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఏంటి సీన్ ఏంటి డైలాగ్ ఏంటి ఫస్ట్ వెళ్ళగానే 7 o'clock మాకు మీటింగ్ ఉంటుంది. 7 గంటలకి హీరో గారి దగ్గర ఒక టెంట్ ఉంటుంది, హీరో గారి టెంట్. ఆ టెంట్ దగ్గర కూర్చుంటాం, డైరెక్టర్ గారు స్లాంగ్ అసిస్టెంట్ అందరం కూర్చుంటాం, మొత్తం ఒక 5-6 మంది కూర్చుంటాం. ఏం చెప్పాలైనా డైలాగ్ ఏంటి ఇవ్వాలనేసి వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. సో ఇంకా అప్పటి నుంచి ఆయన పర్ఫెక్ట్ అయి ఉంటాడు, ఆయన వైపు నుంచి మిస్టేక్ ఉంటుంది. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పక్కన నిల్చుని ఉండాలి. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కువ కదా, ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు. ఈ 10 మందిలో ఎవరు సరిగా కొంచెం అటు ఇటు ఎక్స్ప్రెషన్ పెట్టినా కట్ వన్ మోర్. ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు సీరియస్ అవడం అయిందా, జరిగిందా? టేకుల పరంగా ఎప్పుడు లేదండి. టేకుల పరంగా కాదు, లైక్ పక్కన వాళ్ళ మీద లైక్ మూడ్ లో ఉండండి, మూడ్ డిస్టర్బ్ అవ్వద్దు అట్లా. అలాంటివి చాలా తక్కువ అండి, చాలా తక్కువ కాదు, 0. నేను ఎప్పుడు హీరో గారు పక్కన వాళ్ళని తిట్టడం అరవడం అవి ఎప్పుడు చూడలేదు నేను. ఒకే ఒకసారి, అది కూడా నేను చెప్పేస్తాను ఏం కాదులే, చెప్పండి. ఒక సింక్ సౌండ్ అతను ఉన్నాడు. ఆ సింక్ సౌండ్ అంటే బూమ్ ఉంటది కదా ఇట్లా, అది ఒకసారి అద్భుతంగా సార్ పర్ఫామ్ చేశారు, మంచి ఎమోషనల్ సీన్ అద్భుతంగా హీరో గారు పర్ఫామ్ చేస్తున్నారు, మధ్యలో బూమ్ వచ్చింది, కట్ 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 మధ్యలో బూమ్ వచ్చింది అన్నారు. ఎలా ఉంటుంది సార్? పుష్ప అంటే ఫైర్ అనుకుంటురా, వైల్డ్ ఫైర్ అక్కడ. అయితే రెండోసారి మళ్ళీ వచ్చింది బూమ్. ఒక పెద్ద ఆయన ముస్తాక్ బాయ్ అని అతని పేరు, ముంబై నుంచి వచ్చారు, తెలుగు రాదు అతనికి. తెలుగులో పక్కకి తీవయ్యా, దానివల్ల మళ్ళీ 1 more అవుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, సెన్స్ ఉందా, చెప్తున్నాను కదా నీ వల్లే కదా 1 more అయింది, మళ్ళీ నువ్వే పెడుతున్నావు అని అన్నారు. అయితే లాస్ట్ జాతర క్లైమాక్స్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ముస్తాక్ బాయ్ని పిలిచి హీరో గారు చాలా అప్రిషియేట్ చేసినారు. ముస్తాక్ బాయ్ నీ వల్ల నాకు ఎంత టైం సేవ్ అయింది తెలుసా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను నిన్న ఆ రోజు భూమి పక్కకు తిమ్మన్నాను, సారీ ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. ఎన్ని రోజులు, 2 సంవత్సరాల ముందు జరిగింది అది, ఒక్కసారి అన్నారు, అది కూడా మొత్తం దీంట్లో ఒకే ఒకసారి అన్నారు ముస్తాక్ బాయ్ని పక్కకు తీ భూమి అని. అది ఇంకా మైండ్ లో ఉంది. ఒక మనిషిని హర్ట్ చేస్తే అంత ఫీల్ అవుతారు ఆయన. ఈయన అనేసారు కదా, 2 సంవత్సరాల తర్వాత అది ఇంకా గుర్తుందని మైండ్ లో. సింక్ సౌండ్ నాకు ఎంత హెల్ప్ అయిందో నాకు తర్వాత అర్థమైంది ముస్తాక్ బాయ్ అని చెప్పి అతను పిలిచి, నేను మామూలుగా ఎవరిని ఏమన్నాను, అలాంటిది అనవసరంగా నువ్వు నా కోసం పని చేసావు అయినా నేను అన్నాను, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, సారీ ముస్తాక్ బాయ్ అన్నారు. ఆయన ఏడ్చేసాడు, పక్కకు వచ్చి నన్ను ప్రైజ్ చేయడం ఏంటి, నేను ఇన్ని సంవత్సరాలు పని చేశాను, చేస్తా గీస్తే మా గురువు గారు, మా ఓనర్ అంటే వాళ్ళ హెడ్ ఉంటారు కదా రసల్ పుగుట్టి గారు, వాళ్ళని చేశారు కానీ నన్ను పిలిచి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు లేరు బై ఇంతవరకు అని చెప్పి నన్ను హక్ చేసుకుని ఏడుతున్నాడు. అయ్యో, నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే లైక్ ఐ థింక్ వర్డ్స్ లేవు ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే.